చెప్తూ ఏమంటున్నాడంటే మనలను కూడా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దీర్ఘదృష్టితో మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ తిమోతిని హెచ్చరిస్తూ, ఆ హెచ్చరికలు ఎవరికి రానున్న దినాల్లో, భవిష్యత్తు దినాల్లో మనకందరికీ కూడా అవి హెచ్చరికగా ఉండేటట్లుగా మాట్లాడుతూ అపాయకరమైనటువంటి కాలములు వచ్చుచున్నవి అని పౌలు గారు తిమోతికి చెప్తూ అవి మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అవి మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో 2వ వచన భాగం నుండి 5 వచనాలు మనం గాను పరిశీలన చేస్తే తిమోతికి రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. ఏలయనగా మనుషులు ఎలాగంట? స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, వెనుకములు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటలో మనకి ఈ 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల్లో ఏమేమి తెలియజేస్తున్నాడు మనకి? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. మన గురించి ఇదంతా మందే, పిక్చరంతా మందే. మందే అంటే మన ముగ్గురు గురించి కాదు, ఇక్కడ మానవాళిది. మానవాళికి ఉన్నటువంటి ఆ స్థితిని గురించి చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి. తిమోతి యవనస్తుడు ఏమనుకుంటాడు? ఎవరు మాట్లాడితే మంచిగా భక్తిపరులు అనుకుంటాడు. అందుకనే మనుషుల యొక్క గుణగణాలను గూర్చి తిమోతికి పౌలు గారు ఏం చేస్తున్నాడు? తెలియచేస్తున్నాడు. ఎలా ఉంటారయ్యా అంటే, వాళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఉన్నారు లోకంలో, స్వార్థపరులు ఉన్నారు, బెంకములాడే వాళ్ళు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, దోషకులు ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి వారు ఉన్నారు, కృతజ్ఞత లేని వారు ఉన్నారు, ద్వేషులు ఉన్నారు, అహంకారులు ఉన్నారు. వీళ్ళందరినీ గురించి చెబుతూ వీళ్ళందరి విషయంలో రాబో కాలాలలో జరిగేటువంటి అపాయాలను వీళ్ళు గుర్తెరగాలి అని తెలియజేస్తారు. ఈ మాటల్లో మనకి చాలా జ్ఞానం ఉంది. ఇది కేవలం పౌలు గారు తిమోతికి మాత్రమే ఇస్తున్నాడు అనుకుంటున్నాను, కానీ ఎవరెవరికి ఇస్తున్నాడంటే ఇక్కడ అందరికీ, మనుషులందరికీ హెచ్చరిక. ఈ లోకం, ఈ సృష్టి ఉన్నంత కాలము పరిశుద్ధ గ్రంథం ఉంటుంది కదా, పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు ఉంటాయి. కాబట్టి ఈ మాటలు ఎల్లప్పుడూ కూడా ఇవి మనందరికీ మేలుకరంగా ఉండేవి. ఇవన్నీ మనకు మేలుకరంగా ఉండేవి. కాబట్టి ఇవన్నిటినీ మనము రాబో కాలాలలో, ఈ అపాయకరమైనటువంటి కాలం ఇది అపాయకరమైన కాలం. ఈ కాలములు వచ్చును అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది అపాయకాలం. ఇది వాస్తవంగా ఆరాధనలు లేవు, కుటుంబాల నుంచి బయటకు రాలేరు, పని లేదు,
ఏ పని కూడా చేయలేని స్థితి, ఎవరికి వారు స్వయం నిర్బంధంలోనే ఉండే పరిస్థితి. ఇది ఒక రకంగా అనేక మందికి ఇది అపాయకరమైన కాలంగానే మనము లెక్కించుకోవాలి. కాబట్టి దీనికి కారణము మనుషులలో ఉన్నటువంటి దాని గురించి చెప్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటిని తూచా తప్పకుండా పాటిస్తే దీనివల్ల జరుగుతున్న ఉపద్రవం వల్ల మనం కొంత మేలును మనము పొందగలం. అట్టి మేలును పొందాలి అంటే అపాయాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. రాబోతుంది అపాయము. ఆ అపాయాన్ని గురించి మనము తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడతాము. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మనకు కూడా తెలియాలండి కాలం. చూడండి, ఇక్కడ చూస్తే వీళ్ళందరి లక్షణాలు చెప్తూ ఏం మాట్లాడుతున్నాడంటే 3వ అధ్యాయంలో 7వ వచనంలోనే చూద్దాం. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఏంటి నేర్చుకుంటున్నాము? వాక్యము ఎల్లప్పుడూ మనం నేర్చుకుంటున్నప్పటికీ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం మనకు లేకుండా పోతుంది. సత్య విషయమైన అనుభవ జ్ఞానం మనకు లేకుండా పోతుంది. వాక్యం వింటున్నాము, వెళుతున్నాము. వాక్యం కొరకు ఆశపడేటువంటి హృదయాలు మనగా ఉన్నాయా అంటే లేవు. సత్య విషయాలన్నిటిని కూడా నేర్చుకుంటున్నట్టుగానే ఉంటున్నాం మనము. కానీ వాటిని బట్టి మనకు అనుభవ జ్ఞానము ఎప్పుడు కూడా మనము పొందలేకపోతున్నామంటే ఆ కాలమును మనము గుర్తించలేకపోతున్నాం. ఆ కాలమును మనము గ్రహించలేకపోతున్నాం. అపాయకరమైనటువంటి కాలములను మనం గ్రహించలేకపోతున్నాం. ఆ ఉపద్రవమైనటువంటి కాలములను మనం ఏం చేయలేకపోతున్నాం? గ్రహించలేకపోతున్నాం. అందుకని పౌలు గారు అంటాడు తిమోతికి సలహా ఇస్తూ ఏమన్నాడంటే 10వ వచనం నుంచి 17 వచనాల్లో, అయితే నీవు నా బోధను ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును అని పౌలు గారే చెబుతున్నాడు ఇక్కడ. నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడై నన్ను వెంబడించితివి. తిమోతి పౌలు గారిని వెంబడించాడు. పౌలు గారిలో ఏమేమన్నాయని తిమోతి తెలుసుకున్నాడు? ఆయన బోధన తెలుసుకున్నాడు, ఆయన ప్రవర్తనను కనుగొన్నాడు, ఆయన ఉద్దేశాన్ని కనుగొన్నాడు, ఆయన విశ్వాసాన్ని కనుగొన్నాడు, ఆయన దీర్ఘశాంతము కనుగొన్నాడు, ఆయన ప్రేమను కనుగొన్నాడు. ఇప్పుడు చిన్న మాట చూద్దాం. ఒక బోధకునికి ఉండే లక్షణాలు ఇవేనా కాదా? ఒక బోధకునికి ఉండే లక్షణాలు ఇవే కాదా? ఏమేమన్నాయి అన్నాడు? మొదట బోధించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలనే బోధించాలి. బోధకుడు పౌలు బోధకుడే కదా, అపోస్తలుడే కదా. పౌలుకి ఏముంది? బోధించగలిగేటువంటి జ్ఞానం ఉంది. రెండవది ఏముందంట? ప్రవర్తన సరి అయినదిగా ఉంది. మంచి దేవునికి అంగీకార యోగ్యమైన ప్రవర్తన. తరువాత ఉన్నది ఏంటి? మంచి ఉద్దేశం. ఆయన ఉద్దేశం అంటే పౌలు గారి ఉద్దేశం కాదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము పౌలు గారిలో ఉన్నదాన్ని అది తెలియపరుస్తున్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని చూస్తూ ఉన్నారు. తర్వాత విశ్వాసం. నా విశ్వాసం ఎంతో అది విశ్వాసులకు తెలియాలి. బోధకుని యొక్క విశ్వాసం ఎంతో సంఘములోనికి చేర్చబడే వారికి ఆ విషయాలు తెలియాలి. పౌలు అపోస్తలుడు, బోధకుడు, బోధిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు, ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు, విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు కదా, దీర్ఘశాంతం కలిగిన వాడు ఉన్నాడు, ఓర్పుని కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉంటేనే అతను ఏమవుతాడు? బోధకుడు అవుతాడు. అప్పుడు రాబో అపాయాలను తెలుసుకుంటాం. రాబో అపాయాన్ని మెలకువ కలిగి ఉండాలి కదా. మనం మెలకువ కలిగి ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి కదా. అది రాబో అపాయ కాలములను మనం ఏం చేయాలి?
తెలుసుకోవాలంటే మనకు దేవుని జ్ఞానము కావాలి, మంచి విశ్వాసం ఉండాలి, మంచి ప్రేమ ఉండాలి. ఇవి ఏమీ లేకపోతే చూడండి, మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ జీవితం అంతటిలో మనలను నడిపించేటువంటి దేవుడు, ఆయన వాక్యము అనగా దేవుని వాక్యము మన వ్యక్తిగత జీవితాల్లో దాన్ని వినియోగించాలి. ఆయన వాక్యము మన వ్యక్తిగత జీవితాల్లో దాన్ని వినియోగించుకోవాలి, దాన్ని మనము ఉపయోగించాలి, ప్రేమను ఉపయోగించాలి, విశ్వాసాన్ని ఉపయోగించాలి, బోధన మనం గ్రహించే వారంగా ఉండాలి. ఇవన్నీ ప్రవర్తన విషయంలో ఇవన్నీ వాక్యం ద్వారా మాత్రమే మనకు వస్తాయి, కానీ ఇంకో దాని ద్వారా మాత్రమే రావు. ఎక్కడో ఎందుకు ఈ గడిచిన నెల కాలంలో మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారము మనము సంఘముగా మనం కూడుకోవట్లేదు. ఎందుకని? పరిశుద్ధ గ్రంథంలో మనకేం నేర్పాడు? అధికారులను గౌరవించమన్నాడు. రాజ్యాధినేతలకు గౌరవాన్ని ఇవ్వమన్నాడు. రాజ్యాధినేతకు నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు సర్వలోక అధిపతికి, సామ్రాజ్య అధిపతికి నువ్వు గౌరవం ఎలా ఇస్తావు? అంటే ఎవరైనా యేసుప్రభువు, దేవునికి నువ్వు ఎలా గౌరవం ఇస్తావు? కాబట్టి ఆ గౌరవం ఇచ్చే మనము ఏం చేస్తున్నాము? ఆరాధనగా మనం కూడుకోలేకపోతున్నాం. మరి అనేకులు ఆరాధనగా కూడుకుంటున్నారు అని అంటే ఎవరికి గౌరవం ఇవ్వటం లేదు? అధికారులకు గౌరవం ఇవ్వటం లేదు, అధికారులకు విలువ ఇవ్వటం లేదు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మరి అనేక మంది సంఘాలలో వాళ్ళు రహస్యంగా పెడుతున్నారు, మనం చూస్తున్నాం. మరి మనమైతే అలాంటి పరిస్థితిని మనము చేయటం లేదు. ఎందుకనంటే మనకేం తెలుసు? బోధ తెలుసు, వాక్యం కొద్దిగా మనకు తెలుసు. కాబట్టి వాక్య ప్రకారం ఏం చేయాలంటే మనము గౌరవించాలి, వాక్యాన్ని మనము గౌరవించాలి. ఆ కాలాన్ని, మనకి ఇవ్వబడిన అపాయకరమైన కాలాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనము గ్రహించుకోవాలి. అటు గ్రహింపు మనకి ఉండాలి. 4వ అధ్యాయంలో చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు చూద్దాం. దేవుని ఎదుటను, నేను చదువుతాను, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షము తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించును. ఎప్పుడంట? సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు ఏం చేస్తున్నారంట? హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథల వైపుకు తిరిగి వచ్చు కాలము అపాయకరమైన కాలమా? ఇది కాదా? ఇప్పుడు పౌలు గారు చెబుతున్నారు, అపాయకరమైన అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు తెలుసుకొని నువ్వు సత్యాన్ని బోధించు. ఎందుకంటే మనుషుల యొక్క అహంకారము, మనుషుల యొక్క ధనాపేక్ష, మనుషుల యొక్క శత్రుత్వము, మనుషుల యొక్క ద్వేషము, మనుషుల యొక్క అసూయ, ఇంకా రకరకాలైనటువంటి వ్యామోహాలతో ఈ లోకములో ఉంటున్నాం. కాబట్టి అపాయకరమైనటువంటి కాలాలను మనం ఏం చేయలేకపోతున్నాము? గుర్తించలేక అబద్ధ బోధల వైపు, కల్పితముల వైపు, వ్యక్తి మనుగడను కొనసాగించే వాటి వైపు మనము పయనిస్తూ అపాయకర కాలంలోనికి మనమే ఏం చేస్తున్నాము? పడిపోతున్నాం. చూసారా పౌలు గారు ఎంత చక్కగా బోధించుకుంటూ వచ్చాడు కంటే. అంత ఇదే పత్రికలు, 2వ పత్రికలు 1వ వచనంలో అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు. అపాయకాలములు వచ్చేదానికి ఎలా ఉండాలన్నాడు? మీరందరూ మనుషులు జాగ్రత్తగా ఉండాలన్నాడు.
పైకి భక్తి గలవారిగానే ఉంటున్నారు. అందరు చర్చికి వెళ్తున్నారు, బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు, చేసే పనులు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, దగాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, దేవునికి అవిధేయమైన కార్యాలు అన్నీ చేస్తూనే ఎలా ఉన్నారు? భక్తి కలిగిన వారిగా ఉంటున్నారు. ఇప్పుడు తెలిసి అపాయమా, ఇది తెలియక అపాయమా? అపాయంలో పడుతున్నారు వాళ్ళు. అందుకనే పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ, నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండి అలాగా ఉండేటట్లుగా అనేక మందికి సత్యాన్ని బోధించు. కల్పనా కథలు నువ్వు బోధించొద్దు. ఆ కాలం వస్తుంది, మన మధ్య వచ్చి ఉంది. ఇప్పుడే ఆ కాలము వచ్చి ఉంది. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. మితముగా అంటే లిమిటెడ్గా ఉండమని. లిమిటెడ్గా ఉండమంటున్నాడు. మనకి ఇవ్వబడినటువంటి లాక్డౌన్ ఉంది కదా, ఆ లాక్డౌన్ ప్రకారం మనం ఉండాలా వద్దా? మనకి ఇవ్వబడిన లాక్డౌన్ ప్రకారం 4 మనుషుల కన్నా ఎక్కువ ఎక్కడ కూడా ఉండటానికి లేదు. ఇప్పుడు మనం 4 ఉన్నాము, ఇంకెంతమంది ఉన్నాము? 4. కాబట్టి ఇది దేవునికి ఆమోదయోగ్యమైనది. దేవునికి ఆమోదయోగ్యమైనది. ఒకవేళ మనుషులకు అసూయ కలిగి ఉండొచ్చు. దీని మీద అసూయ కలిగి ఉంటే ప్రభుత్వాధికారులకు ఈ విషయాన్ని తెలియపరచారనుకో వాళ్ళు, దీనిని ఆ విషయం అప్పచెప్పుకోవాల్సింది ఎవరు? వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు దేవునికి అప్పచెప్పు, మన మీద కాదు, మనకు కాదు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఈ రాత్రికాల సమయంలో చివరిగా ఒక మాటను తెలుసుకుందాం. చూడండి, 2 తిమోతి 4:7-8 వచనాల్లో చూద్దాం. 2 తిమోతి 4:7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటేని. పౌలు గారు మంచి పోరాటం చేశాడు. ఆయన స్వార్థ పనిలో ఆయనకున్నటువంటి ఆ గోల్ను, ఆ గమ్యాన్ని చేరుకున్నాడు. చేరుకొని ఏం చేస్తున్నాడు? ఆయన మంచి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం పెంపొందింప చేసుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే దేనికి మనము పనికిరాము. రాబో ఉగ్రత నుండి మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఉగ్రత దినం ఉన్నది మన ముందు. ఉగ్రత దినం ఉన్నది. ఆ దినాన్ని మనం తప్పించుకోగలము. ఆ దినాన్ని మనం తప్పించుకోవాలంటే దేవుని సత్యవాక్యం మన హృదయాలు మళ్లించబడాలి. చూడండి, అందుకంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఏ దినమందు? మొట్టమొదటి చెప్పాడే, అంత్య దినమందు. ఆ దినమందు ఏం చేయబోతున్నాడంట? నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. అపాయకర దినం ఇప్పుడు అపేక్షించే వారందరికి ఉంటుందా? ఉండదు. అపాయకర దినాలు ఉండవు ఇంక వాళ్ళకి. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచిన వారిగా ఉన్నారు, ఆయన ప్రేమను చూపించేవారిగా ఉన్నారు, ఆ విశ్వాసము తొదమట్టుకు ఉండేవారిగా ఉన్నారు, నీతి కలిగిన వారిగా ఉన్నారు. ప్రభు యొక్క రాకడలో వీరందరూ ఎవరితో పాటు ఉంటారంట? ప్రభుతో. కాబట్టి అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలాలను మనం ఏం చేయాలి? గ్రహించాలి. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలంటే సువార్తను మనము వినాలి, విశ్వసించాలి, అంగీకరించాలి, దానిని మన హృదయాలలోనికి దాన్ని తీసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఉచితమైన రక్షణలో మనం నిలిచి ఉన్నప్పుడు అట్టి విశ్వాసము క్రీస్తు యొక్క రాకడ కొరకైనటువంటి ఎదురు చూచే నిరీక్షణ మనకు ఉంటుంది. అందుకంటున్నాడు, ప్రభు నాకు అది మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. అపోస్తలుడైన పౌలు అనేటువంటి నాకే కాదు, ప్రభు రాకడలో నాకు వలె ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఆ ప్రత్యక్షతలో అందరూ అనుగ్రహిస్తారు. అనుగ్రహించేది ఎవరది? తండ్రి లేక ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు. కాబట్టి అపాయకరమైన కాలములు మన ముందు ఉన్నాయి. అపాయకరమైన కాలములు మన ముందు ఉన్నప్పుడు మెలకువ కలిగి మనము ఉండాలి. మెలకువ కలిగి ఉండాలంటే మనలో అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి,
సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే అతను బోధకుడు, లేక అతను ఒక విశ్వాసి, లేక ఆమె ఒక విశ్వాసి. కల్పనా కథల వైపు పరిగెడుతూ ఉన్నారనుకో, కల్పనా కథల వైపుకు పరిగెడుతున్నారంటే కల్పనా కథలు చెప్పేవాళ్ళు ఉంటే పరిగెడుతున్నారు. కాబట్టి చెప్పేవాడు అపాయకర పరిస్థితుల్లోనే ఉన్నాడు, వినేవాళ్ళు కూడా అపాయకర పరిస్థితుల్లోనే. కాబట్టి అట్టి స్థితిని మనం మాత్రము కలిగి ఉండొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు తన అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా, లేఖనాల ద్వారా మనకు తెలియపరచు. ఈ రాత్రి కాలం మందు చేరువచ్చి ఉన్న ఈ మాటలు విని ఉన్న మీకందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను.